స్వామి రండి స్వామి రండి స్వామి. ఆ పూజారి గారు సడన్ గా మాకు చెయ్యిచ్చారు. మీరైనా ఈ ఇంట్లో ఉన్న దయ్యాల్ని తరిమి కొట్టండి స్వామి. రండి స్వామి. అంతా బుస్. రండి స్వామి రండి రండి రండి. బతకడానికి దారి తెలియకపోతే రాత్రి మనిద్దరం డిసైడ్ చేసుకుని పొద్దున్నే బోర్డు తగిలించాం. ఈలోగా ఇంత పెద్ద బేరం దొరికింది కదరా. దెయ్యాన్ని తరడానికి ఇంత డిమాండ్ ఉందా? అవును బాస్, ఇలాంటి వాళ్ళ వల్లే మళ్ళాంటి వాళ్ళకి మంచి ఆఫర్లు వస్తున్నాయి బాస్. ఇదిగో కొట్టం బాసు అన్నాన్ని పిలవడం లాంటివి జైల్లో పెట్టుకో. ఇక్కడ నువ్వు శిష్యుడివి, నేను గురువుని. రండి 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 వచ్చి దెయ్యాన్ని తరిమి కొట్టండి స్వామి. ఏంటి వాళ్ళకం చూస్తుంటే నిజంగానే దెయ్యం ఉన్నట్టుందిరా. అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసి లేని దెయ్యాన్ని పిలవక కాసేపు ఆంజనేయ దండకాన్ని చదువుదాం, దెయ్యాన్ని తరిమినట్టు నటిద్దాం, పేమెంట్ తీసుకుని చెక్ చేద్దాం. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా. ఇలా ఇవ్వు మొహమ్మండ. ఆంజనేయ దండకానికి బదులు చిరంజీవి గారు అంది సినిమాలో మానవా మానవ పాట పాడతా వింటరా. సారీ బాస్, కూర్చొని కన్ఫ్యూషన్ లో బుక్ మారింది. ఆంజనేయ దండక ఇప్పుడు కరెక్ట్ గా చదువుతా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాది. నేనే ఇప్పుడు మిమిక్రీ చేసేది, ఇప్పుడు నువ్వు చేస్తావేంటి? రే అది నా వాయిస్ కాదురా, నేను మిమిక్రీ చేయటం ఏంటి? ఇక్కడ మనం మాత్రమే కాకుండా ఇంకెవరో ఉన్నట్టుగా నాకు ఫీలింగ్. నాకు చాలా భయంగా ఉంది, చచ్చిపోతానేమో. నలుగురు బాగుండాలి అంటే ఒక్కడు చావడంలో తప్పు లేదు. ఎవర్రా నలుగురు? నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు. నేను నిన్ను కొట్టాను, నన్నెవరు కొట్టాను? చూస్తారా? మళ్ళీ దయ్యం మా ఇంటికి రాదు కదా. ఇందులో బంధించాక చచ్చినా రాదు. స్వామి మీ పంచులేమైపోయాయి? పంచతో పంచిచ్చేసరికి దెయ్యం పటాపంచలైంది. చూడండి, ఈ దేశం కోసం రక్తం చిందించిన వాడిని ఎందరో చూసుంటారు. ఇప్పుడు మీ ఇంటి కోసం రక్తం చిందించిన వాడిని చూస్తారా? షాక్ కొట్టి నీ కాకి ట్రీట్మెంట్ చేయించాలంటే అమౌంట్ కాస్త ఎక్కువ. 20,000 మాట్లాడుకుంది కానీ 30,000 ఇస్తున్నాను. ఇచ్చేయండి ఇచ్చేయండి. ఇదిగానండి. మీరు మీ ఇంటిని క్లీన్ చేసుకుని మీ పని చూసుకోండి, నేను నా పని చూస్తాను. ఏంటి మెరుగులు తిరుగుతున్నాడు? అలవాటు ప్రకారం డైలాగ్ అడగాలి. అడిగేశాడు. ఏం నీకు తెలీదా? తెలియదు. పేమెంట్ మొత్తం నొక్కేయచ్చు. చెప్పు. కాఫీ షుగర్ తక్కువ వేసావా? రే పెద్దడా, నీ బెంగళూరు ట్రిప్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. తీసుకోండి. నేను లేకపోయేసరికి చాలా జాలీగా ఉంటుంటారే. బాగా జాలీగానే ఉన్నాం. అవును, పిల్లలు రాకపోయారు? వాళ్ళు వీళ్ళ నాన్నకి ఒంట్లో బాగలేదని ఊరికి పంపించాము. నిన్నే వస్తామన్నారు. ఈ పాటికి వచ్చేస్తుంటారు. అదిగా మాటల్లో ఏంటన్నయ్య, ఎలా ఉన్నావు? ఊరి నుంచి ఎప్పుడొచ్చా? నా సంగతి అలా ఉంచు, వాళ్ళ నాన్నకి ఎలా ఉంది? ఆయన బానే ఉన్నారు. ఏంటి నేను లేకపోయేసరికి వారం జాలీగా ఉన్నావా? ఏం జాలీ, నువ్వు లేవన్నా దిగులుతో మొహం వాచిపోయింది. కాదే, నీ మొహం చూస్తుంటే ఏదో దెయ్యం కొడితే వాచిపోయినట్టుందే. అది దెయ్యం కొట్టలేదు, మీ వదినే కొట్టింది. అయ్యో అత్తమ్మ, కామెడీ కామెడీ కామెడీనా? If you wanna come with me, shake it and move with me. Can you just do it, oh baby? If you wanna come with me, shake it and move with me. అయ్యో అమ్మా, నువ్వు ఒకసారి నా రూమ్ కి రా. అక్కడికా? నేను రాను, అమ్ముంది. నువ్వు రాలేదనుకో, రేపు నేను ఊరెళ్ళాక కూడా నీతో మాట్లాడను. రా. వదులు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను తెలుసు కూడా హాయిగా నిద్రపోతున్నావా? వదులు. సారీ 1, సారీ 2,
సారీ 3 సార్లు సారీ చెప్పాను కదా ఇంకేంటి తోసేస్తావా నిన్ను హే ఇక్కడేం చేస్తున్నావు అడుగుతున్నానుగా ఇటు నువ్వు ఇట్టించి వస్తున్నావేంటి ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆంటీ చూస్తే ఏమనుకుంటారు ఏంటి ఏమనుకుంటారా నిద్రపోతున్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వెనక నుంచి తోసావు బాత్రూమ్ లో నుంచి వస్తున్నావు ఏంటి మాయ చేస్తున్నావా ఏంటి నేను నిన్ను తీసుకొచ్చానా నీకు నా మీద ప్రేమతో పిచ్చి పట్టినట్టుంది ఈ సినిమాలో చూపిస్తారే ప్రేమికుడు ఎటు చూసినా ప్రేయసి కనిపించినట్టు అలా అమ్మని అది షార్ట్ గా కొంచెంగా ఉంటుంది ఇది లెంగ్త్ మరీ ఎక్కువగా ఉందే అవును నీకు నా మీద ప్రేమ మరీ లెంత్ ఎక్కువై స్ట్రాంగ్ అయింది ముందు ఇక్కడి నుంచి వెళ్ళు రాఘవ వెళ్ళమని చెప్తున్నానుగా అంతేనంటావా ఏం అర్థం కావట్లేదు వెళ్తున్నా ఒక యూటర్న్ కొట్టి ఓ ఉమ్మా కొట్టేద్దాం రాఘవ వెళ్ళమని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి ఒక్క కిస్ నేను నీ కళ్ళలోకి మారిపోవాలి ఏం లేదు నువ్వు రేపు ఊరికి వెళ్ళాలి కదా పడుకో నేను వెళ్తాను ఎందుకు నువ్వు అదోలా మాట్లాడుతున్నావు నేను ఎక్కడ అదోలా మాట్లాడాను నేను బాగానే మాట్లాడుతున్నాను నేను వెళ్తున్నాను నువ్వు అడిగింది నేను ఇచ్చాను కదా ఇచ్చావు అయితే ఏంటి ఇప్పుడు ఇచ్చాను కదా అని పడుకో పొద్దునే ఊరికి వెళ్ళాలి కదా ఎగ్జామ్స్ మాత్రం బాగా రాయాలి మోడలింగ్ లో పడి అశ్రద్ధ చేయకు నువ్వే మాట్లాడుతుంటే ఎలా వాళ్ళిద్దరిని మాట్లాడుకుని నువ్వు మాట్లాడుకోండి ఏంటి ఏం మాట్లాడుకోవాలి మాట్లాడడానికి ఏం లేదు కానీ నువ్వు బయలుదేరు మాట్లాడడానికి ఏం లేదు కదా ఏం మాట్లాడమంటావు ఇన్ని రోజులు మాట్లాడుకుంటూనే ఉన్నాగా ఏంటి ఇద్దరికి ఏమైనా గొడవైందా అదేం లేదు వదినా ఎగ్జామ్స్ కి వెళ్తుంది ఇప్పుడు మాట్లాడడానికి ఏముంది నువ్వు బండి తీవయ్యా సరే నీ అంతటి నువ్వు మాట్లాడేంత వరకు నేను నీతో మాట్లాడను బాబు మీ ఇద్దరికి గొడవ ఏంటి ఏం లేదని చెప్పానుగా సరే వదిలే రేపు మీ అన్న వదినాల పెళ్లి రోజు మనం కొట్టుకెళ్ళి కొత్త బట్టలు కొందారా రే మీ అన్న వదినలకి నువ్వే సెలక్షన్ చేస్తానని చెప్పావుగా ముందు మీ వదినకి చెయ్యి తర్వాత మీ అన్నకి చెయ్యా వదినా నీకు ఏ కలర్ అంటే ఇష్టం నీకే కలర్ నచ్చితే అదే చీర తీయబోయ్ చూడు బాబు బాగా కాస్ట్లీది కావాలి 500 పర్వాలేదు ఏంటా చూపు ఇది రోడ్ సైడ్ లో కొన్నది 150 రిచ్ గా లేదు సరే వదిలే నువ్వు తీసుకో ఈ కలర్ ఓకేనా ఇది సరే వదిలే రెడ్ కలర్ చీర ఇవ్వండి అది ఆ రెడ్ కలర్ సారీ కూడా తీయండి ఇవ్వండి
కలర్ శారీ కూడా ఇవ్వండి. ఇవ్వండి. అయ్యో ఏంట్రా అన్ని రెడ్ కలర్ తీస్తున్నా? కామాక్షి నీకు రెడ్ కలర్ అంటే ఇష్టమా? నాకు ఇష్టం. నీ తింగర వేషాలు షాప్ లో వద్దు, ఇంట్లో ఓకే. ఉన్న రెడ్ కలర్ శారీస్ అన్ని తీసి పడేస్తారా? పడేయండి పడేయండి, ఇక్కడ ఉన్నవన్నీ తీసి పడేయండి. పడండి. అది కూడా రాఘవా, ఏంట్రా ఈ పని? ఆడంగోడిలో ఇలా చేస్తున్నావేంటి? మీరు నన్ను మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నారు. నేను వెళ్ళి ఒకసారి చీర కట్టుకొని చూస్తాను. చీర కట్టుకుంటానంటాడేంటి? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరిగి నుంచుంటారా? నేను చీర కట్టుకొని చూడాలి. మన పరువు పోయేలా ఉంది, వెళ్ళి ఆపుదాం పద. ఏమండి బాగుందా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. బాగుందా? నాకు ఏంట్రా ఇది? ఏమండి బాగుందా చెప్పండి. ఏంట్రా ఇది? ఇప్పుడా చీర అయిపో. ఎంతో కాలం తర్వాత చీర కట్టుకున్నాను, ఎలా ఉందో చెప్పండి. పోవే, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నేను చాలా రోజుల తర్వాత చీర కట్టుకున్నాను, చూడు నీకు ఇష్టం లేదా? ఏంట్రా ఇది? నన్ను కొట్టావా? మరి ఎందుకు కొట్టావు? ఏంటి ఇదంతా? ఏంటి ఏంటిదంతా? నాకు చీర కట్టి తమాషాలు ఆడుతున్నావా? అందరూ నన్ను వింతగా చూస్తున్నారు, ఎంత అసహ్యంగా ఉంది. నేను నీకు చీర కట్టేనా? వీడు మాట్లాడేదని ఇంకోటి చీర కడతారు నాకు. వదినా, నీ కోసం చీర కొందామని వస్తే ఇలా అందరూ ముందు నాకు చీర కట్టి అవమానిస్తావా? పోదునా, నేను ఇంటికి వెళ్తున్నాను. అత్తమ్మా, రాన్ రాఘవ ఆటలకి హద్దు పద్దు లేకుండా పోతుంది. అది చెప్పేది నిజమే. అరే ఏంటమ్మా నువ్వు కూడా తనతో చేరి? మీ పెళ్లి రోజుకి చీర కొందామని షాపుకి వెళ్ళామా, అక్కడ ఈ ప్రబుద్ధుడు రెడ్ కలర్ అంటూ చీరలన్నీ మార్చి కట్టుకున్నాడు రా. నేను పటేల్మని ఒకటి ఇచ్చిన తర్వాత ఏమడిగాడో తెలుసా?